గచ్చిబౌలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోని అధికార కాంగ్రెస్ నుంచి ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ కు ఎదురు దెబ్బలు తగలడం మొదలయ్యాయి. ఇప్పటికే మినిస్టర్ పొన్నం పవన్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఎమ్మెల్యేలు సామెలు, అనిరుద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ జరగడం అనుమానమేనని అందరికీ అనిపించింది. దానిని నిజం చేస్తూ సోమవారం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో జనసేన అధినేత పవన్ నిర్వహించే తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు అనుమతులు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు శాంతి భద్రతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సభకు వ్యతిరేకిస్తూ మంత్రులు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు కూడా పవన్ మీద మండిపడ్డారు. టీఆర్ఎస్ అధినేత్రి కవిత పవన్ పై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు రాజధాని కట్టుకోలేదు గాని తెలంగాణలో నవనిర్మాణం చేసేందుకు వస్తున్నారంటూ పవన్ మీద మండిపడ్డారు. తెలంగాణలో దమ్ముంటే ఏమిటో గతంలో చూపించామని, ఈసారి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయాలనుకుంటే మూతిపళ్లు రాలుతాయని కవిత తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పవన్ మీద ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో రాజకీయాలు జరుగుతున్నాయి. అమిత్ షాను కలిసిన తర్వాత పవన్ జగన్ అరెస్టు గురించి ప్రస్తావించారు. దానికి కేంద్ర హోంశాఖ మంత్రి ఒప్పుకోలేదని ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై రకరకాలుగా విమర్శలు వచ్చాయి. చివరికి నాగేశ్వర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాన్ని మర్చిపోకముందే పవన్ కళ్యాణ్ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం హాట్ టాపిక్ గా మారింది.